23వ శ్లోకం దాకా అయింది. ఇవాళ యథైధాంసి సమిద్ధోగ్నిర్ భస్మసాత్ కురుతే అర్జున. కురుతే అర్జున అని చెప్పాలి, ఆ చెప్పకూడదు. ఉచ్చారణ చేసేటప్పుడు పద విభజన చేయకూడదు. ఎలా చెప్తున్నానో అలాగే చెప్పండి. వ్యాఖ్యానం చేసేటప్పుడు, మనం చదువుకునేటప్పుడు, అర్థం చెప్పుకునేటప్పుడు పద విభజన చేయాలి. ఎలా రాశారో అలాగే చదవాలి. భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా యథైధాంసి సమిద్ధోగ్నిర్ యథైధాంసి సమిద్ధోగ్నిర్ భస్మసాత్ కురుతే అర్జున. कुरुते अर्जुन. आप नहीं बोलना बोलते ना. कुरुते अर्जुन చెప్పండి వినాలి. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా యథైధాంసి సమిద్ధోగ్నిర్ భస్మసాత్ కురుతే అర్జున. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం కర్మాణం దీర్ఘం కాదు. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః బుధాః యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః చెప్పేటప్పుడు సమంగా వినాలి. విన్నది చూస్తూ చెప్పాలి.
మా గురువుగారి కవిత్వం కొంత, నా పాండిత్యం కొంత చేయకూడదు. అర్థమైందా? కామ క్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం కామ క్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం కామ క్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం శనై శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ శనై శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ శనై శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ యతో యతో నిశ్చరతి నిశ్చరతి చ నిశ్చరతి శివ అని చెప్పినప్పుడు తాళవ షకారం చకారం కలిపి చెప్పాలి. నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైత దాత్మన్యేవ సంనయేత్ దాత్మన్యేవ వశం నయేత్ దాత్మన్యేవ వశం నయేత్ తతస్తతో నియమ్యైత దాత్మన్యేవ వశం నయేత్. ఎనిమిది అక్షరాలు కలిపి చెప్పాలి. విభజన చేసి చెప్తే ఒక అక్షరం ఎక్కువ అర్థమైందా? అప్పుడు ఛందస్సు భంగం అవుతుంది. అందుకని 4 అక్షరాలు కలిపి చెప్పాలి. అయిందా? యతో యతో నిశ్చరతి నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైత దాత్మన్యేవ వశం నయేత్. కుశలైందా?
స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనోబుద్ధిర్ యతేంద్రియమనోబుద్ధిర్ మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధో యస్సదా ముక్త ఏవ సః యతేంద్రియమనోబుద్ధిర్ మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధో యస్సదా ముక్త ఏవ సః యతేంద్రియమనోబుద్ధిర్ మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధో యస్సదా ముక్త ఏవ సః నిన్నను 23వ శ్లోకం తరకా విన్నాము. అక్కడ చెప్పింది ఏమిటంటే మళ్ళీ చెప్తాను. విషయాల కన్నా ఇంద్రియాల కన్నా విషయాలు చాలా బలవంతరమైనవి. సాధారణమైన మనిషి, సాధకుడు కూడా, బుద్ధిమంతుడు కూడా, ఒక శాస్త్రం తెలిసిన పండితుడు కూడా ఆ విషయాల్ని చూసి ఆ విషయాల వైపు పరిగెత్తాలి. అందుకని ఇంద్రియాల కన్నా బలవత్తరమైనవి ఏమిటి? విషయాలు. ఆ ఇంద్రియాల కన్నా లోపల ఉన్నది బలవత్తరమైనది, తేలిగ్గా నియమించబడినది మనస్సు. ఇంద్రియాలు నిగ్రహించుకోవచ్చు, కానీ మనసును తొందరగా నిగ్రహించుకోలేదు. మనసు జడం, కానీ అది త్వరగా నిగ్రహించబడదు. అందుకని
ఇంద్రియాల కన్నా బలవత్తరమైనది మనస్సు అని చెప్పారు. మనస్సు కన్నా బలవత్తరమైనది ఆవల ఉన్నది బుద్ధి. బుద్ధి కన్నా పరమైనది ఆత్మ. సహ అతడు అంటే ఆత్మ. ఈ ఆత్మ చైతన్యము అందరిలో ఉంది అని చెప్పాం. కనుక ధ్యానం చేసేటప్పుడు ఇంద్రియాలని మనస్సులో, మనస్సుని బుద్ధిలో, ఆ బుద్ధిని ఆత్మలో లీనం చేయాలి. చూసావా? ఏం చేయాలి? ఇంద్రియాలని మనస్సులో, బుద్ధిలో, బుద్ధిని ఆత్మలో. కానీ ప్రతి మనిషి కూడా ఆ మనస్సుని ఆత్మని ఒకటి చేస్తాడు. మనస్సు జడము, ఆత్మ చైతన్యం అయినప్పటికీ అనేక జన్మల సంస్కారాల మూలాన రెండింటినీ ఒకటి చేసి ఆ మనస్సు వెనక పరిగెడుతూ ఉంటాడు. ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు అంటే దృష్టాంతం చెప్తున్నాను, మీరు ఎలా చేస్తున్నారని కాదు, మిమ్మల్ని తిట్టట్లేదు నేను. చాలామంది అంటే ప్రాక్టికల్ అన్నమాట. ఏం చేస్తారు? ఈ అమ్మగారుల బజార్కి వెళ్తారు. బజార్కి వెళ్ళి ఏమిటి, ఒక చీర కొనాలి, లేకపోతే లంగా బట్ట తీసుకోవాలి, లేకపోతే జాకెట్ బట్ట తీసుకోవాలి. ఆ కొట్టువాడితో చెప్తారు, అయ్యా మాకు చీరలు కావాలి. వాడు పాపం ఉన్న చీరలన్నీ చూపిస్తాడు, అన్నీ విప్పిపడతాడు. రోకి గుడ్డు కావాలంటే తాళ్ళన్నీ విప్పిపడతాడు. అది ఇలా వేస్తారు, ఇలా వేస్తారు, అద్దంలో చూస్తారు. ఆఖరికి ఇన్ని విప్పించి నాకు నచ్చలేదు. పాపం వాడిగా కొట్టువాడికి పనేం లేదు, విప్పినవన్నీ మళ్ళీ పట్టుకోవాలి, అన్ని మట్టు పెట్టి కూర్చోవాలి. వాడికి వ్యాపారం జరగాలి, వాడు విసుక్కుంటే ఎలా వ్యాపారం జరుగుతుంది? అంటే ఆఖరికి వీళ్ళు చెప్పేది ఏంటి? నాకు నచ్చలేదు, నా మనసుకి నచ్చలేదు అంటారు. ఏమిటంటారు? రంగు మ్యాచ్ కాలేదు, నాకు నచ్చలేదు అంటారు. ఈ ఫ్యాన్ వేయలేదేంటి? దానికి ఆకాశ నాకు చెమట పోస్తుంది అప్పుడు. ముడిచిపోతున్నా లేదు, చెమట పడుతుంది. కనుక ఎవరైతే దేవుణ్ణి తెలుసుకోవాలనుకున్నారో, తనలో ఉన్నటువంటి ఆత్మ ఆనందాన్ని అనుభవించాలనుకున్నారో, ఎవరైతే సాధన చేస్తున్నారో వాళ్ళు మనస్సు వెనకాల పరిగెత్తకూడదు. ఆ మనస్సు బంధనానికి కారణం. మనస్సు బహిర్ముఖమయ్యి నిన్ను ప్రపంచం వైపు తీసుకెళ్తుంది కదా. అందుకని వివేకవంతులు ఈ మనస్సు కన్నా నిశ్చయాత్మికమైనటువంటి బుద్ధి వేరుగా ఉంది. ఆ బుద్ధి ద్వారా నిశ్చయం చేసుకుని నేను ఏమి చేస్తే నాలో ఉన్నటువంటి భగవంతుడు తృప్తి చెందుతాడు, భగవంతుడిని నేను తెలుసుకోగలను, ఏది నాకు పుణ్యము, ఏది చేస్తే అందరికీ మేలు జరుగుతుంది అని విచారం చేసి
ఆ మనసు చెడ్డదవలో పోతే దాన్ని మంచి దవలో తీసుకురావాలి. అందుకని ఏవం బుద్ధే పరం బుద్ధ్వా, ఆ బుద్ధి కన్నా పరమైనటువంటి చైతన్యం నాలో ఉంది అని తెలుసుకుని సంస్థభ్యాత్మనాత్మన, సంస్థభ్యాత్మానమాత్మన, ఆ మనస్సు ద్వారా ఆ బుద్ధిని స్థిరం చెయ్యాలి అంటున్నాడు. చూసారా? స్వేనైవ ఆత్మన మనసా సమ్యక్ సమాధాయ, నీ మనస్సుని ఇంకోళ్ళు స్థిరం చెయ్యరు. ప్రపంచకంలో ఉన్నటువంటి వ్యాధులన్నిటిలోనూ సగం వ్యాధులు మనోవ్యాధులు. ఆ మనసులో ఉన్న కోపాన్ని ఆపుకోరు, మనసులో ఉన్నటువంటి కోరికలను ఆపుకోరు. నువ్వు దేన్నైతే కోరుతున్నావో దాన్ని అనేక వేల మంది కోరుతున్నావు. మరి కాంపిటీషన్ ఉండదా? అందుకని అది పొందడానికి నీ మనసులో తపన, నీ మనస్సు మీద ఒత్తిడి, ఇవన్నీ ఏర్పడతాయి. అందుకని మనం ఇంతవరకు ఏమిటి విన్నాము? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అన్ని చోట్ల అందరిలో అన్ని వేళలా పరమాత్మ ఉన్నాడు, వాని గురించి చేస్తున్నాను అని ఈ కర్మఫలము వాని ఇష్టము అని వదిలిపెట్టేస్తే ఏమీ చింత ఉండదు. ఆ మనస్సుని ఆ ఫలం వెనకాల పరిగెత్తించావు అంటే ఏమవుతుందో ఒకటే చింత. మరి దేవుడి చింతనేమి చేస్తావు, ఆత్మ చింతనేమి చేస్తావు? ఈ పిల్లకాయలందరూ పరీక్షలు రాస్తూ ఉంటారు. డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషను, బీటెక్, ఎంటెక్ రాసి వచ్చిన దగ్గర నుంచి రిజల్ట్ వచ్చేంత వరకు వాడికి ఒకటే తపన, ఎన్ని మార్కులు వస్తాయో, ఎలాగొస్తాయో, పాస్ అవుతానో లేదో, క్లాస్ వస్తుందో లేదో. ఏదైతే అది అయిందిలే అనుకుంటే నువ్వు ఎంత విచారం చేసినా నీకు ఎన్ని మార్కులు రావాలో అన్ని మార్కులే వస్తాయి కదా. నువ్వు ఎక్కువ విచారం చేస్తే 2 మార్కులు ఎక్కువ పోయాడు. నువ్వు రాసిన దాన్ని బట్టి ఎన్ని రావాలో అన్నీ వస్తాయి. ఏదైతే అది అవుతుంది, ఇది భగవంతుని ఇచ్ఛ అని నిశ్చింతగా ఉంటే మిగిలిన పనుల్ని సక్రమంగా చేసుకోవచ్చు కదా. అందుకని నీ కోరికని అందరిలో ఉన్నటువంటి పరమాత్మ కోరికతో ఒకటి చేసేయి. అయ్యా నీట ముంచినా పాల ముంచినా నీదే భారము, నీ ఇచ్ఛ. అటువంటప్పుడు మన మనసు శాంతిగా ఉంటుంది, బుద్ధిని నిగ్రహించగలము. ఆ మనసుతో పరమాత్మ చింతన, మనలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే దాని చింతన చేయగలము. శాంతిగా ఉంటేనే కదా మనసుతో విచారం చేయగలం. పరిగెడుతో పాలు తాగుతావా? పరిగెడుతో నీళ్లు తాగుతావా? తాగలేవు, ఒలికిపోతాయి. అదేవిధంగా మనసుని పరిగెత్తితో పనిచేస్తే నో రిజల్ట్. చూడండి, అందుకని మనకి దేవుడు బుద్ధి ఇచ్చాడు, విచారం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు.
దాన్ని ఉపయోగించుకోవాలి. దేవతలకి భోగాల మీద ఆశ ఎక్కువ, కానీ వివేకం విచారం లేదు, తక్కువ. రాక్షసులు స్వార్థపరులు, వాడికి దేవుడు దయ్యం అక్కర్లేదు. జంతువులు వివేకం లేదు. ఎవరికయ్యా వివేకం ఉందంటే మనిషికి ఉంది. దేవతలు కూడా మేము మనిషి రూపంలో రావాలి, మేము దేవుణ్ణి తెలుసుకోవాలి, మనిషి జన్మలో దేవుణ్ణి, మనలో ఉన్న ఆత్మని తేలిగ్గా తెలుసుకోగలరు. అందుకని ఆ దేవత మనుషుల కింద పుట్టాలని అనుకుంటారు. అందుకని నువ్వు ఎన్ని శాస్త్రాలు చదువు, ఎంతమంది గురువుల ఉపన్యాసాలు విను, ఆఖరికి తెలుసుకోవాల్సింది ఏమిటి? ఒకటే పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, వాడే నాలో ఉన్నాడు. దీనికన్నా ఏ శాస్త్రంలోనూ వేదాల్లో ఎక్కువ చెప్పలేదు. మరి ఎక్కువ ఆనందం నీకు కావాలి, దుఃఖం కలగకూడదు అంటే నీలో ఉన్నటువంటి ఆత్మను అనుభవించన్నారు శాస్త్రం, అంతే. మరి దానికి రోజల్లా మనసుని పరిగెత్తిస్తుంటే అవుతుందా? అందుకని ఈ మనసులో ఉన్నటువంటి శత్రువులు, బయట లేవు శత్రువులు, నీలో ఉన్నాయి. ఏమిటవి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలు, అహంకారాలు, మమకారం. అందుకు నేడు చెప్తున్నాడు ఇక్కడ, జహి, ఈ శత్రువులన్నింటినీ చంపేయి. చంపే అంటే ఏం చేయాలి? మనసులోంచి ఈ కోరికలు తీసేయాలి. చూడండి, కామరూపం దురాసదం అంటున్నారు. ఇచ్ఛ, వాసన, కోరిక. ఒక కోరిక కావాలి అనుకుంటే మీకు అనేక జన్మలు దాని వెనకాల జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు మనిషి జన్మ వచ్చింది, ఈ తర్వాత మనిషి జన్మ వస్తుందో లేదో గ్యారంటీ లేదు. చూడండి, అందుకని ఈ మనిషి జన్మలో ఏం చెయ్యాలి? వివేకంతో పాటు ఆ బుద్ధిని కేంద్రీకరించి, మనస్సుని కేంద్రీకరించి ఆ పరమాత్మ చింతన చెయ్యాలి. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, బిచ్చగాడు వచ్చాడు నీ ఇంటికి, వాడంటాడు చాలా కష్టంలో ఉన్నాను అంటే వాడికి 100 రూపాయలు వేయగలవా? నీ దగ్గర ఉన్నంత. అందుకని ఎంత మనస్సు నువ్వు ఆ పరమాత్మ మీద ఉంచగలిగితే అంతే మనస్సుతో ధ్యానం చెయ్యి, విచారం చెయ్యి, చింతన చెయ్యి, పూజ చెయ్యి. అయ్యో నా మనసు ఇలా అలా పోతుంది, ఎలా చేసేది అనుకో. చేస్తూ ఉంటే ఆ మనసు నీకు లొంగుతుంది. మనస్సు పూర్తిగా ఏకాగ్రమైతే ఆ మనసులో కోరికలు ఉండవు, ఆ మనసులో చంచలత ఉండదు, ఆ మనసులో విక్షేపం ఉండదు, ఆ మనసులో సంస్కారాలు ఉండవు. చూడండి, అందుకని ఇక్కడ చెప్పింది ఏమిటంటే సంస్థభ్యాత్మానమాత్మన, మనసును సిద్ధం చేసుకుని ఆత్మచింతన చెయ్యి. మనసులో ఉన్నటువంటివన్నీ కూడా చంపేసేయి అంటున్నాడు. చంపేసేయి అంటే తీసి పారేయి అంటున్నాడు. సరి
ఇది ఏమన్నా రాగి పాత్ర, ఇత్తడి పాత్ర, మనసు కొంచెం చింతపండు, నిమ్మకాయ, ఉప్పు వేస్తూ తట్టలు మెరుస్తుంది. ఇది లోపల ఉంది. మరి దీన్ని ఎలా తవ్వుతావు? చూడండి. అందుకని ఈ మనస్సుని నియమించడము కష్టము అంటున్నారు. వశిష్ఠుల వారు రాముల వారికి చెప్తూ ఉంటే రాముల వారు అంటాడు, మొత్తం ప్రపంచంలో ఉన్న కొండలన్నీ కావాలంటే పిండి కొట్టేస్తాను, కానీ నా మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఆయన చేసుకోలేడంగా మన గురించి చెప్పింది అదంతా. చూసారా? ఒక చిన్న ఉపాయం చెప్తాను చూడండి. ఇక్కడ ఎన్నో ఉపాయాలు చెప్పారు. పూర్వకాలంలో కలంతో రాసేవారు. పాళి ఉండేది, ఇంకుబుడ్డు ఉండేది. ఇంకుబుడ్డులో కళా నుంచి రాసేవారు కదా. ఇప్పుడు ఆ ఇంకుబుడ్డులో ఉన్నటువంటి సిరాయి వాడకుండా నువ్వు ఒక చోట ఉంచేసావు అనుకో, 2 నెలలు 3 నెలలు ఏమిటవుతుంది? ఎండిపోతుంది. ఇంకంతా ఏమిటవుతుంది? ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత ఆ సీసాని నువ్వు కడగాలనుకుంటావు, చేయిపోతుందా లోపలికి? అప్పుడు ఏం చేస్తారు? నీళ్ళల్లో పడేస్తారు, నీళ్లు పోస్తారు, లేకపోతే నీళ్ళ ధార కింద ఆ సీసాని పడతారు. నీళ్ళ ధార కింద పెట్టినప్పుడు ఆ సీసా అందులో ఉన్నటువంటి నీళ్లు కరిగి, ఇంకు కరిగి, ఎన్ని నీళ్లు బయటకు వస్తున్నా అన్ని ఇంకులా కనిపిస్తాయి. చూసారు ఎప్పుడైనా? పలుచగా అయి కరిగి కనిపిస్తాయి. అదే విధంగా ఎన్నో జన్మల నుంచి నీ మనసులో సంస్కారాలు ఉన్నాయి. బండికి సడన్ బ్రేక్ వేస్తే ఏటవుతుంది? బోల్తా కొడుతుంది. అదే విధంగా ఈ మనస్సు అనేటువంటి బండిని సడన్ బ్రేక్ వేయకూడదు. శనై రుపరమేద్, మెల్లిమెల్లిగా ఏం చెయ్యాలి? ఆ భగవంతుడే నాకు కావాలని నా భగవంతుడి నామస్మరణ కొద్ది కొద్దిగా మీరు వేస్తూ ఉంటే జాగ్రత్త మనస్సులోంచి అజాగ్రత్త మనస్సులోకి వెళ్ళి ఆ సంస్కారం ఏమిటి? భగవత్ చింతన అనే సంస్కారం ఆ లోపల ఉన్నటువంటి చెడ్డ సంస్కారాలు, చెడ్డ కోరికలు అన్నీ మెల్లిమెల్లిగా తీసేస్తుంది. ఒక్కొక్కసారి ఏమిటవుతుంది? ఇంత సాధన చేస్తున్నానే, ఇవాళ నా మనసులో ఇంత విక్షేపంగా ఉంది అనుకుంటారు. చాలా మంచిది. అంటే ఏమిటి? లోపల ఉన్నటువంటి చెత్తంతా బయటకు వచ్చేసింది అన్నమాట. అటువంటిప్పుడు ఏమిటి అనుకోవాలి? నేను జడమైన మనస్సు కాదు, నేను చైతన్య ఆత్మని, ఇవన్నీ నాలో లేవు. ఆత్మవిశ్వాసం, నాలోనే పరమాత్మ ఉన్నాడు. ఈ మనస్సులో ఉన్నటువంటి ఈ చెత్త నేను కాదు. ఏమన్నా ఇంట్లో జరిగింది అనుకో, దుఃఖము, ఈ దుఃఖం ప్రపంచానికి కానీ శరీరానికి కానీ నా ఆత్మకి లేదు అనుకుంటే రోజుల తాకేపటికి ఏడాది వస్తుందా? ఎందుకని? ఈ దుఃఖము అన్నది శరీరానికి, మనస్సుకి, ప్రపంచానికే కానీ ఆత్మకి లేవు.
ఆత్మ అసంగం. ఎప్పుడైతే మనస్సులో ఎక్కువ విక్షేపాలు వస్తున్నాయో అప్పుడు ఆ ఆత్మ యొక్క అసంగత్వాన్ని తెలుసుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. ఒకటే చెప్తున్నాను, మనస్సు వెనకాల పరిగెత్తవద్దు. అది ఏమన్నా చేసుకోండి, ఏమన్నా ఆలోచించు. నీ సాధన నువ్వు చేసుకుంటూ ఉంటే మనసు ఖాళీ అవుతుంది. లేకపోతే ఎప్పుడు మనసు ఖాళీ కాను, ఎప్పుడు అది శుద్ధం చెందేది, ఎప్పుడు ఏకాగ్రాన్ని పొందేది. కనుక ఎంత విక్షేపం వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సాధన మానకూడదు. స్వామి వివేకానంద స్వామి చెప్పారు, ఈ మనస్సు అనేది అసలే కోతి. సారాయి తాగింది, ముళ్ళు గుచ్చుకుంది, దానికి తేలు కుట్టింది, కోతే గంతులు వేస్తూ ఉంటుంది. ఆ సారాయి తాగితే ఇంకొంచెం ఎక్కువ తందనాలు ఆడుతుంది. ముళ్ళు గుచ్చుకుంది, తేలు కుట్టింది, ఇంకా చూసుకోని ఆయన దాని గంతులు. అదేవిధంగా ఈ మనసు ఒక నిమిషంలో 100 సార్లు ఇటు పరిగెడుతుంది, అంత టెన్షన్. కనుక మనస్సు జడము అన్నది నిశ్చయం చేసుకుని దాని వెనకాల పరిగెత్తకూడదు. అందుకని ఏంటంటారు, ఆ మనస్సులో ఉన్న కోరికలు తీసే, అలా చెప్పకుండా జహిశత్రు మహాబాహో అంటున్నారు. నువ్వు మహాబాహు. అందుకని కోరికలు అనేటువంటి శత్రువులని కష్టమైనా చంపు. తర్వాత ఏమిటంటారు, జ్ఞానం కథం నాశేది పాపం. ప్రతివాడు అనుకుంటాడు, అయ్యో ఆ పాపం చేశాను, ఈ పాపం చేశాను, అలా చేశాను, ఇలా చేశాను. కానీ ఈ జ్ఞానము అన్నది, నాలో ఉన్నది ఆత్మ, మనస్సు కాదు, ఈ ఆత్మే పరమాత్మ అని చింతన చేసేవాడికి పాపం ఉండదు అంటున్నాడు. ఈ పాపం ఎలాగ నశిస్తుంది, నాకు దృష్టాంతం ద్వారా చెప్పండి అంటున్నాడు. అప్పుడు అంటున్నారు, ఏ విధంగా అయితే ఎండుకట్టెలు అగ్నితో కాల్స్తే భస్మం అయిపోతారు, అదేవిధంగా ఈ జ్ఞానము అనేటువంటి అగ్ని అన్ని కర్మల్ని నాశనం చేసేస్తుంది అని. జ్ఞానం ఏమి చేస్తుంది, అన్ని కర్మలు, పుణ్యం కానీ పాపం కానీ అన్నిటినీ నాశనం చేసేస్తుంది. అన్నిటినీ నాశనం చేస్తే కానీ మనసు శుద్ధి చెందదు. మనసు శుద్ధి చెందితే కానీ ఏకాగ్రం అవ్వదు. ఏకాగ్రం అయితే కానీ ఏకాగ్ర మనస్సు ద్వారా నీలో ఉన్నటువంటి ఆత్మను కానీ పరమాత్మను కానీ దేవుని కానీ చింతన చేయలేదు. ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ భక్తులు సాధకులు చేసే కంప్లైంట్ ఏమిటి, అయ్యా ఇంతకాలం బట్టి చేస్తున్నాము, మా మనసు నిలకడ అవ్వట్లేదు, మనసు దేవుడి మీద పోవట్లేదు, ఏకాగ్రంగా మనసు దేవుడు చింతన చెయ్యట్లేదు. మరి వెనకాల ఎన్ని జన్మలు ఉన్నాయో చూసావా నువ్వు? పురాణాల ప్రకారం అధోపక్షం ఒక మనిషికి 6 జన్మల సంస్కారాలు నిల్వ ఉంటాయి. ఈ జన్మలో ఉన్న సంస్కారాలే నీకు తెలియదు. 10 రోజుల క్రితం ఏం కూర తిన్నావురా, పొద్దున పూట అంటే ఏంటి చెప్తావు? గుర్తులేదు, తిన్నది నువ్వే కదా, మర్చిపోయింది ఎవడు? మరి ఇన్ని జన్మలు వెనకాల చేసిన కర్మలు ఏం గుర్తుంటాయి? మరి ఆ కర్మల ఫలితాలు మనసులో ఉన్నాయి కదా, కర్మలు ఉన్నాయి కదా, వాటిని ఎలా నష్టం చేసేది? జ్ఞానం. జ్ఞానం అంటే ఒకటే మొక్క. జ్ఞానం అంటే
ఉన్నది ఒకటే పరమాత్మ, అదే చైతన్యము, అదే నా ఆత్మ. నా ఆత్మ పరమాత్మ కన్నా అభిన్నము. ఈ చింతన ద్వారా నీలో ఉన్నటువంటి పాపాలన్నీ కడుక్కుపోతాయి. పరమశివారు ఏం చెప్పారు? చెట్టు కింద నిలబడి చప్పట్లు కొడితే చెట్టు మీద పక్షులన్నీ ఎగిరిపోతాయి. అదేవిధంగా మనస్సుతో, ఏకాగ్రమైన మనస్సుతో ఆ భగవన్నామస్మరణ చేస్తే పాపాలు అయిపోతాయి. అపిచేత్సు దురాచారో భజతే మామనన్య భా సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ గీతలు. ఎంత దురాచారి అయినా, ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే అవన్నీ వదిలిపెట్టేసేసి ఇంక నేను చెడు మార్గంలో పోను, చెడ్డ పనులు చెయ్యను అని ఎవడైతే భగవంతుని స్మరిస్తూ ఉంటాడో వాడు కూడా సాధువే అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు కదా. తల్లికి పసిబిడ్డ, మురికిలో పడి దులిగినా పసిబిడ్డే, తన బిడ్డే. మంచి చోట ఆడుకున్నా తన బిడ్డే. భగవంతుడికి ఏమన్నా తేడా ఉందా? అందుకనే స్వామి వివేకానంద చెప్పారు, పాపము అన్నది లేదు ఈ ప్రపంచంలో. పుణ్యం ఒక డిగ్రీ వేరుగా ఉంటుంది అంటున్నారు. ఒకళ్ళలో 2% పుణ్యం ఉంటే ఇంకోళ్ళో 90% ఉంటుంది. వాటితో వీడిని కంపేర్ చేసుకుంటే, అందుకని సుహృన్మిత్ర ఉదాసీన మధ్యస్థ ద్వేషబంధుసు సాధుస్వపి పాపేషు సమదర్శిన అన్నాడు కృష్ణ పరమాత్మ. అందరిలో ఉన్న ఒకటే ఆత్మను చూడు. మనిషిని ద్వేషించకూడదు, మనిషి చేసే కర్మల్ని ద్వేషించాలి. మనిషిలో ఉన్నది ఒకటే ఆత్మ. అందుకని ఏ విధంగా అయితే ఎండుకర్రలను అగ్ని దహించి వేస్తుందో అదే విధంగా ఈ జ్ఞానము అనేటువంటి అగ్ని అన్ని కర్మల్ని భస్మం చేసేస్తుంది అంటున్నారు. చూడండి, అక్కడైతే అగ్ని మనకి ప్రత్యక్షంగా అన్ని కర్రల్ని నాశనం చేస్తోంది. ఇక్కడ అలా కాదు. సమ్యక్ దర్శనం సర్వకర్మణం నిర్బీజత్వే కారణం. సమ్యక్ దర్శనం, కళ్ళు ఉన్న ప్రతి వాళ్ళు చూడట్లేదు అంటారు. దేవుట నీ తాడి దగ్గర ఇలా చెప్తున్నావంటే, వాడు చూసేది అనిత్యమైన ప్రపంచాన్ని చూస్తున్నాడు కానీ పరమాత్మను చూడట్లేదు. ఎప్పశ్యతి సపశ్యతి. ఎవడైతే అందరిలో పరమాత్మను చూస్తున్నాడో వాడే చూస్తున్నాడు, మిగిలిన వాళ్ళు చూడట్లేదు అంటాడు. ఒక గురువు గారికి 10 మంది శిష్యులు ఉన్నారు. వరుసగా 2-3 సంవత్సరాలు వాళ్ళకి వేదాంతం చెప్పాడు గురువుగారు. ఏమిటి, అందరిలో పరమాత్మ ఉన్నాడు, అన్ని చోట్ల పరమాత్మ ఉన్నాడు, నీలోనూ ఉన్నాడు, నువ్వు పరమాత్మలోనే ఉన్నావు, ఆ పరమాత్మ నీకన్నా వేరు కాదు, ఇదే కదా చెప్పే సారాంశం. అయిపోయిన తర్వాత శిక్ష అయిపోయింది. వాళ్ళందరికీ చెరొక అరటిపండు ఇచ్చాడు. అయ్యా, ఎవరు లేని చోట ఈ అరటిపండు తినేసారండి అన్నాడు. వాడు నీళ్ళల్లో మునిగి తినేశాడు, వాడు కంబడి కప్పు తినేశాడు, వాడు కొండ మీద ఎక్కి తినేశాడు, వాడు తలుపులేసి తినేశాడు, ఎవరు లేరు కదా. 9 మంది అరటిపండు తినేశారు. ఒకడు తిరిగి వచ్చాడు, అరటిపండు తినలేదు. ఇదేంటా వీళ్ళందరూ తినేశారు, నువ్వెందుకు తినలేదురా అంటే,
గురువుగారు మీరు 3 సంవత్సరాలు బట్టి కంఠశోధ పెట్టు చెప్పారు, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు, అందరినీ చూస్తున్నాడు, నువ్వు చేసే ప్రతి పనిని చూస్తున్నాడని చెప్పారు కదా, మరి నేను అర్పణ తింటుంటే వాడు చూస్తున్నాడు కదా, వాడు చూస్తుంటే నేను ఎలా తింటా అన్నాడు. సభ నువ్వురా అర్థం చేసుకుంది వేదాంతం, నువ్వులో అందరూ ఫెయిల్, ఒకడే పాస్ అయ్యారు. కనుక ఏ పని చేస్తున్నా ఆ పరమాత్మ గురించి చేస్తున్నాను. ఈ చిన్నపిల్లలు ఉంటారు, 1వ తరగతి, ఎల్కేజీ, యూకేజీ, 2వ తరగతి. ఒక 10 నిమిషాలు ముందు, గంట కొట్టే ముందు క్లాసులోకి వెళితే కాకి గోల, ఒకటే గోల, కేకలు బొబ్బలు. పక్కన ఎవడదైనా ఉంటే వాడి తలకాయ పాడైపోతుంది ఆ శబ్దాలు విని. మాస్టర్ వచ్చాడు అనుకోండి, ఏంటవుతుంది? హెడ్ మాస్టర్ వచ్చాడు అనుకోండి, ఎందుకని? మాస్టర్ గారు వచ్చారు అనేటువంటి ఆయన సన్నిధిని వాళ్ళు అనుభవించారు. అదేవిధంగా ప్రతిరోజు, ప్రతి చోట, ప్రతి క్షణము నువ్వు ఆ భగవంతుని సన్నిధిని కనుక అనుభవించినట్లయితే నీ మనసు త్వరగా శుద్ధి అవుతుంది. మొన్న చెప్పాను, ఏమిటి చెప్పాను? యద్భావం తద్భవతి. ధర్మరాజు అబద్ధం ఆడను అని శపథం చేశాడు కదా. కానీ కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? అయ్యా నువ్వు అబద్ధం ఆడద్దు, నేను చెప్పినట్టు నువ్వు చెప్పు అన్నాడు. అశ్వత్థామ అతః నరోవా కుంజరోవా అని చెప్పు. అశ్వత్థామ అనేటువంటి ఏనుగు, లేకపోతే ద్రోణాచార్యుడు పుత్రుడు అశ్వత్థామ, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చచ్చారు. సరే, ధర్మరాజు అశ్వత్థామ అతః అన్నాడు. నరోవా కుంజరోవా అన్నది వీళ్ళ వాళ్ళకి వినిపించకుండా కృష్ణుడు అర్జునుడు గట్టిగా శంఖం ఊదేశాడు. అవతల ద్రోణాచార్యుడికి ఏమిటి వినిపించింది? అశ్వత్థామతః. వెంటనే ఆయన బాణాలు పారేశాడు. ఎందుకంటే కొడుకు మీద అంత మమకారం. దుష్టజముడు వెళ్ళి తలకాయ కొట్టేసి. ఎందుకు చెప్పానంటే ఆయనలో భావము, ఎవరిలో? ధర్మరాజులోని భావం ఏమిటి? నా మాట విని ద్రోణాచార్యుడు చేతిలో ధనుష్ బాణాలు ఉన్నంత వరకు ఆయన్ని పారేయాలి. అందుకని భావం ఏమిటి? అబద్ధం భావం, పైకి సత్యభావం. దాని మూలాన ఏమిటైంది? ఇంత పెద్ద మనిషి తిన్నగా స్వర్గానికి వెళ్లకుండా నరకం చూసుకుంటే స్వర్గానికి పోవాల్సి వచ్చింది. నరకానికి ఎందుకు వెళ్ళాడు? నరకంలో ఎందుకు తిరిగాడు? మనిషి శరీరంతోనే. భావము, యద్భావం తద్భవతి. శబరి రేగిపళ్ళు పెట్టింది, ప్రేమతో భావంతో పెట్టింది, తినేశాడు రాముడు. లక్ష్మణ స్వామి ఉమ్మేశాడు. దేవుడు ఎంగిలిపడి పెడుతుంది. ఆ భావగ్రాహి పరమాత్మ ఆయనకి బాగున్నాయి అన్ని తినేశాడు. భావమిచ్చంతి దేవాః శబ్దమిచ్చంతి పితరాః.
నువ్వు ఏ భావంతో పెట్టావు అని చూస్తారు, కానీ దేవతలు నువ్వు ఎంత పెట్టావు అని చూడరు, ఏమిచ్చావు అని చూడరు. విదురుని భార్య అట్టుపండు తొక్కలొచ్చి తినేశాడు. విదురు ఇదేం చేస్తున్నావు పండు ఇవ్వకుండా అన్నప్పుడు భావం మారిపోయింది. గుజ్జిస్తే ఉమ్మేశాడు. భావంతో నువ్వేమిచ్చినా తీసుకుంటాడు, ఏదిస్తే అదే తీసుకుంటాడు. నువ్వు భావం లేకుండా ఇంత పెట్టావనుకో. రుక్మిణీదేవి ఒకరోజు అడిగింది, అయ్యా ఇవాళ చాలా శ్రమపడి వంట చేశాను, ఎంతో శ్రద్ధ తీసుకున్నాను, రుచిగా ఉన్నాయా బాగున్నాయా అని అడిగింది. కృష్ణ పరమాత్మ అంటాడు, రుచిగానే ఉంది, బాగానే ఉంది, కానీ ఆ శబరి పెట్టిన పళ్ళల్లోనూ తీపిదనం ఇందులో లేదంటాడు. అది రాముల వారి జన్మలో జరిగింది, కృతయుగంలో. ఇప్పుడు జరుగుతున్నది ద్వాపర యుగము. ఆ రాముడే కదా కృష్ణుడి కింద వచ్చింది. మరి ఆయన మనసులో చూడు ఎంత పెద్ద సంస్కారం పడిపోయిందో ఆ శబరి గురించి. ఏమిటన్నాడు? అమ్మా, రుక్మిణీదేవి సాక్షాత్ లక్ష్మి యొక్క అవతారం. నువ్వు చేశావు అంతా బాగానే ఉంది, రుచిగానే ఉంది, కానీ కానీ అంటే సత్యనాశనం అన్నమాట. శబరి పట్టిన పళ్ళల్లోని తీపి ఇందులో రుచి ఇందులో లేదంటాడు. లక్ష్మి, సరస్వతి, పార్వతి, అంతే కదా. వీళ్ళకి అభిమానం, మేమెంతో పతివ్రతలము అని. అప్పుడు నారదుల వారు ఏం చెప్పాడు? అమ్మా, భూలోకంలో అత్రి మహర్షి ఋషి భార్య అనసూయ ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికన్నా చాలా పెద్ద పతివ్రత. ఆ అనసూయ అరణ్యవాసంలో ఉన్నప్పుడు సీతాదేవికి పాతివ్రత్య మహాత్మ్యాన్ని బోధిస్తుంది. సరే, వీళ్ళ ముగ్గురు మీటింగ్ పెట్టారు. ఎవరు? పార్వతి, లక్ష్మి, సరస్వతి. మీటింగ్ పెట్టి అన్నారు, మాకు నామోషి అవుతోంది, మీరు వెళ్ళి వాళ్ళని పరీక్ష చేసి రండి అన్నారు. ఎవరిని? అనసూయాదేవి. కథ తెలుసు కదా మీకు. పరీక్ష చేయడానికి వెళితే భిక్ష కావాలన్నారు, ఇస్తాను. నువ్వు బట్టలు కట్టుకోకుండా మాకు భిక్ష పెట్టాలి అన్నాను. అత్రి మహర్షి లేడు. ఆమె ఏమి చేసింది? నీళ్లు జల్లేసింది. పసిబిడ్డలు అయిపోయారు, చిన్న బిడ్డలు క్యాంక్ 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 అంటే మొదలుపెట్టారు. వాళ్ళందరికీ పాలు పట్టించి పడుకోబెట్టేసింది. ఇక్కడే ఉండిపోయారు వీళ్ళు. ఒకసారి కదా పరీక్ష, ఆ రోజు అయిపోయింది. తర్వాత నుంచి వీళ్ళకి భోజనాలు పడడం, పాలు పట్టించడం అని చేస్తుంది. అక్కడ ఎంతకాలం చూసినా వీళ్ళు ముగ్గురు తిరిగి రారు, ఇంటికి రావట్లేదు. మళ్ళీ నాలుగు వాడిని పంపించారు. అయ్యా ఏమిటి మీరు పరీక్ష చేసామన్నారు, మేము పంపించాం, మా వాళ్ళు రావట్లేదు, మా ఆయన రావట్లేదు అంటే, అయిపోయింది ఇంక మీ ఆయన సంగతి. చిన్నపిల్లాన్ని చేసి ఉళ్ళో ఉయ్యాల్లో పెట్టి ఊపుతోంది, ఇంకా రారు అంటాడు. అయ్యయ్యో అలాగైతే ఎలాగా, మరి ఏం చేయమంటారంటాడు. ఏమీ లేదు, వెళ్ళి అనసూయాదేవిని ప్రార్థించండి, ఆయన కాళ్ళ మీద పడండి, ఏమన్నా చేస్తుంది.
చూడండి. అప్పుడు ఆ అత్రికి అనసూయకి పుట్టిన వాళ్లే దూర్వాసుడు, చంద్రుడు, దత్తాత్రేయుడు. వీళ్ళు ముగ్గురు వరదానాలు ఇస్తారు. శివుడు అంశంతో దూర్వాసుడు, విష్ణు అంశంతో చంద్రుడు, ముగ్గురు అంశంతో దత్తాత్రేయుడు. చూసారా? ఎందుకు చెప్పాను? నేను పతివ్రతను అనేటువంటి భావం నీలో ఉంటే కుదరదు. 100% భావం ఉండాలి, అలాగే చెయ్యాలి. మళ్ళీ ఏమిటి చెప్పాను? శబ్దమిచ్చంతి పితరః. భావాన్ని కావాలంటారు దేవతలు, శబ్దం కావాలంటారు, భావం కావాలంటారు దేవతలు, శబ్దం కావాలంటారు పితరులు. ఫాదర్హ తృప్యంతామంటావా? వెళ్ళి సాధన పెట్టేటప్పుడు మదర్హ తృప్యంతామంటావా? సగం ఇంగ్లీషు సగం సంస్కృతమును. మీరెవడో పిచ్చివేసారు వెళ్ళిపోతారు. నువ్వు ఆ మంత్రాలు సక్రమంగా ఉచ్చారణ చేస్తున్నావా లేదా అన్నది చూస్తారు పితరులు. నువ్వు నీళ్లు పోసావా, నువ్వులు ఇచ్చావా, ఇంత పిండి పెట్టావా అన్న చూడు. పితరులకు ఏం కావాలి? శబ్ద ఉచ్చారణ. నీ పితరులు నీ మీద తృప్తిగా ఉండాలి అంటే పంచయజ్ఞాల్లో దేవరుణము పితృణము ఉన్నప్పుడు శబ్దాలు స్పష్టంగా పలకాలి. చూసావా? అందుకే నేను ఏమిటి చెప్పాము? ఇక్కడ భావం గురించి చెప్పాం. ఆ భావం ఎలా ఉండాలి? స్వచ్ఛంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. అందుకని ఇక్కడ ఏం భావం కావాలి నీకు? ఆ పరమాత్మ అందరిలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, వాని గురించి ఇదంతా చేస్తున్నాననేటువంటి భావం ఉండాలి. అందుకని ఏమిటి చెప్పాను? చిన్నపిల్లలు ఏంటి మాస్టర్ గారు ఉన్నారంటే ఇంట్లో ఎలకలు ఉన్నాయనుకోండి, ఎలకలు రాత్రిపూట గంతులు వేస్తూ ఉంటాయి, అన్నీ పాడు చేస్తాయి. పిల్లిని తీసుకు వదిలిపెట్టేస్తే గాయం, మళ్ళీ కనిపించాడు. ఎందుకని? భయం. అలాంటి భయం మనకు ఉండాలి. ఆ పరమాత్మ చూస్తున్నాడు, వాని గురించి చేస్తున్నాను, 24 గంటలు చూస్తున్నాడు. ఆ భావం కనుక లేకపోతే ఎంత చేసినా ఒకటే. బూడిలో పోసే పన్నీరు అంటారు. ఏమిటి? బూడిలో పోసే పన్నీరు. బూడిలో ఎవడైనా దేవతలకి నెయ్యి పోస్తాడా, అగ్నిలో పోస్తాడా? అందుకని బూడిలో పోయకూడదు. అంటే భావం లేకుండా కనుక నువ్వు చేసినట్లయితే అది బూడిదలో పోసిన పన్నీరు సమానము. శరీరం ఆరబ్ధం. ఏ కర్మల ద్వారా ఈ శరీరం ఆరంభమైందో అది మొదలైపోయింది. అది అనుభవిస్తే కానీ పోదు. తస్య తావదేవ చిరం యావన్న విమోక్షే అత సంపత్సే. నీకు జ్ఞానం కలిగినా ప్రార్థన అనుభవించి తీరాలి. అందుకని ఏవైతే 6 జన్మల కర్మ నిలవ ఉందని చెప్పాను, అప్రవృత్త ఫలాన్ని జ్ఞానోత్పత్తే ప్రాకృతాన్ని జ్ఞాన స్వభావీని చ అతీత అనేక జన్మకృతాన్ని చ తాన్యేవ సర్వాణి భస్మసాత్ కురుతే. ఇప్పుడు నువ్వు చేసి ముందు అనుభవించవలసిన ఫలాలు జ్ఞానం కలగగానే అనేక జన్మల నుంచి నీలో ఉన్నటువంటి ఆ సంస్కారాలు చెడ్డవి కానీ మంచివి కానీ అన్నిటినీ ఆ జ్ఞానం భస్మం చేశారు. కర్మలు సంస్కారాలు పూర్వజన్మ సంస్కారాలు ఉండగానే జ్ఞానోదయం అయిపోతుంది. అవి భస్మం అయిపోతాయి, ఇంకెక్కడున్నాయి? అది ఉండగా జ్ఞానం కలగగానే అవి భస్మం. జ్ఞానం అంటే ఏంటి చెప్పాను కదా, ఉన్నది ఒకటే పరమాత్మ,
అందులో అన్ని చోట్ల అతనే ఉన్నాడు, అతనే నాలో ఉన్నాడు, నేను వానికన్నా అభిన్నము అని నువ్వు అనుభవించాలి. అనుభవాన్ని ఊరికే చెప్తే కాదు, రసగుల్లా 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 అంటే వచ్చి నోట్లో పడుతుందా? చెప్పు, రసగుల్లా పేరు చెప్తే వచ్చి నోట్లో పడుతుందా? రాదు. వెళ్ళాలి, డబ్బులు పెట్టి కొనాలి, ఇంటికి తీసుకురావాలి, ప్లేట్లో పెట్టి తినాలి, దాని అనుభవము ఉంటారు కదా. అందుకని యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్నిరబ్ధ కర్మాణం తమాహ పండితుడా. ఎవరికైతే ఏ విధమైనటువంటి సంకల్పాలు లేవో, తన నిత్య కర్మ శాస్త్ర విహితమైన కర్మ చేస్తున్నాడో, జ్ఞానాగ్ని ద్వారా వాడి సంస్కారాలు కర్మలు నష్టమయ్యాయో, వాడు జ్ఞాని. పండా అస్య అస్తి ఇది పండిత. ఏమిటి పండితుడంటే? జ్ఞాని. పండ ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం గలవాడే పండితుడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునితేవ సుభాగే చ పండితా సమదర్శిన. ఆ జ్ఞానం ఉన్నవాడే అన్నిట్లో ఆ పరమాత్మను చూడగలడు. లేనివాడు బబ్రాజమానం బదిగోవిందం కదా. అందుకని యథోక్త దర్శిన, శాస్త్రంలో ఏది చెప్పారో అదే చూస్తున్నట్టు. తనలో కూడా అందరిలో కూడా ఆ పరమాత్మ చూస్తున్నాడు అని. అటువంటి వాడు ఏమీ కొత్త కర్మలు ఆరంభించడు. కామ సంకల్ప వర్జితా, సంకల్పం చేయడు. ఒక సంకల్పం వెనకాల, ఒక ఇచ్చ వెనకాల మనిషి అనేక జన్మలు ఎత్తాల్సి వస్తుంది. చూడండి, సంకల్పవర్జితా అన్నారు. ఎందుకని? ప్రవృత్తేన చేత్ లోక సంగ్రహార్థం, నివృత్తేన చేత్ జీవన మాత్రార్థం. వాళ్ళలో ఏ విధమైనటువంటి కర్మలు లేవు అనుకుందాం. జ్ఞానం ద్వారా అన్ని కర్మలను నశించేసి ప్రార్థాన్ని అనుభవించి ముక్తి పొందుతాడు. ఒకవేళ అటువంటి జ్ఞాని ఏమన్నా కర్మను మొదలుపెట్టాడు అంటే తన గురించి కాదు, ఇతరుల మేలుకి, లోక సంగ్రహార్థం. దాని మూలాన ఫలితం వాడికి ఉండదు. దానికి పుణ్యపాపాల ఫలితం వాడికి. ఎందుకని? అందరిలో పరమాత్మను చూస్తూ అందరి గురించి పాటుపడుతున్నాడు. దానికేం అక్కర్లేదు, నిస్వార్థంగా. కర్మములో అకర్మని రసం చేస్తున్నట్టు. కర్మని అకర్మ చెప్పొస్తే అంటే కర్మలు చేస్తున్నప్పటికీను అన్ని చోట్ల ఆత్మ అన్నది ఉన్నది అని ఆ ఆత్మదర్శనం చేస్తూ దానిలో మనసు ఉంచుని కర్మలు చేస్తాడు. కర్మని అకర్మ. కర్మ లేనిది ఏమిటి? చైతన్యం ఆత్మ. దాన్ని చూస్తూ, దాన్ని మననం చేస్తూ, దానిలో ఉంటూ కర్మలు చేస్తాడు. అది కర్మ అవ్వదు, దాని ఫలితం ఉండదు. ఎందుకని? ఏదైతే కర్మ లేనిదో అకర్మ రూపము దానిలో ఉన్నాడు కనుక అటువంటి కర్మలకు ఫలితం ఉండదు. జ్ఞానం తదేవ. కర్మాదో అకర్మాది దర్శనం అంటే కర్మ చేస్తున్నప్పటికీ ఆ పరమాత్మ గురించి ఇప్పుడే చెప్పాను. ఏమిటి? ఆ పరమాత్మ నన్ను చూస్తున్నాడు, నాలో ఉన్నాడు, వాని గురించి చేస్తున్నాను కదా.
అందుకని దాన్ని జ్ఞానాగ్ని అన్నారు. దాని ద్వారా మంచి చెడులు అనేటువంటి కర్మలన్నీ కూడా నశిస్తాయి. మళ్ళీ ఏమిటి చెప్తారు? కామ క్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం. యత్నశీలురు, సాధకులు, భక్తులు, మహాత్ములు. మహాత్ముడంటే కావిబట్టలు వేసుకున్నవాడు కాదు, గృహస్థుడిగా ఉండి శాస్త్రంలో చెప్పిన కర్మలు అనుభవించేటువంటి వాడు, చేసేవాడిని ఏమిటన్నారు? మహాత్మా. త్యాగం ఉండాలి, ప్రయత్నశీలుడై ఉండాలి. దేనికి ప్రయత్నం? తన్ని తాను తెలుసుకోవడానికి. అలాంటి ప్రయత్నశీలురు ఎవరికైతే కామము క్రోధము లేదో, బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం, వాళ్ళ ఆత్మను తెలుసుకుని ఆ బ్రహ్మను అనుభవిస్తారు అంటున్నాడు. కామం లేదు, క్రోధం లేదు. యత్నశీలురు, చచ్చినా బతికినా వాళ్ళకి ఏమి అయ్యో చచ్చిపోతాననేటువంటి చింత లేదు, అయ్యో బతుకున్నాను ఇంతకాలం అయిపోయింది ఏమి చేయలేదని చింత లేదు. ఎందుకని? కామం లేదు, క్రోధము లేదు, ఆత్మచింతన చేస్తున్నాడు. ఒడియా బాబా అని ఉండేవారు ఒక ఆయన, ఎక్కడ? బృందావనంలో. ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. ఈ ఒడియా బాబా సిద్ధ మహాపురుషుడు అన్నమాట. ఆ శిష్యుడు ఆరతి సమయంలో రోజు గట్ట వాయిస్తూ ఉండేవాడు. ఓ రోజు పొద్దున్నే వెళ్ళి గురువుగారితో అన్నాడు, అయ్యా ఇవాళ నాకు జ్ఞానం కలిగేటల్లా ఆశీర్వదించండి అన్నాడు. ఆత్మ పరమాత్మ ఏకత్వాన్ని ఇవాళే అనుభవించాలి అనుకుంటున్నాను. ఈ తర్వాత ఏం చేస్తారా రేపటి నుంచి అని అడిగాడు. ఏముంది, ఆత్మచింతన చేస్తాను, ఇంకేం పని లేదు కదా, అది ఇప్పటి నుంచి చేసుకోపో అన్నాడు. చెయ్యాల్సింది ఒకటే కదా, అది అయినా అదే చెయ్యాలి, అవ్వకపోయినా అదే చెయ్యాలి. దాంతో అదే వస్తుంది కదా. నువ్వు బండిలో కూర్చుంటే నీ డెస్టినేషన్ వచ్చే దొరుకుతుంది కదా. అందుకని జ్ఞానికి ఒకడికే పరమాత్మ మీద కానీ, దేవుడి మీద కానీ, దేవతల మీద కానీ, ఎవరి మీద భారం వేయవలసిన పని లేదని చెప్పారు. భక్తుడు గడిగడికి అయ్యా దేవుడు నన్ను రక్షించలేదు, దేవుడు నన్ను చూడలేదు, దేవుడు నా మీద కృపించలేదు. జ్ఞాని ఉన్నది ఒకటే, అదే బ్రహ్మము, అదే ఆత్మ, అదే నేను. ఇంకెవడు అడుగుతాడు? ఎవడి కృప కావాలి వాడికి? తన కృప తన మీద ఉండాలి. అందుకని ఏం చెప్పారు? బ్రహ్మ నిర్వాణం అంటే మోక్షం. ఎవరైతే యత్నశీలురో, ఎవరిలో అయితే కోరికలు లేవో, ఎవరిలో అయితే క్రోధం లేదో, కోరిక లేని మనసు నిర్మలమైపోతుంది. అది ఆ ఆత్మచింతన చేస్తూ తనలో ఉన్నటువంటి బ్రహ్మరూపంలో ఉన్నటువంటి ఆత్మను అనుభవిస్తుంది. మోక్షో వర్తతే అన్నారు. తన్ను తాను తెలుసుకున్నవాడు మోక్షాన్ని అనుభవిస్తున్నాడు. ఇందాక చెప్పాను ఏమిటి? ఈ సాధన అన్నది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చేస్తూ ముందుకు పోవాలి. ఒకటేసారి ఇవాళ గురువుగారు చెప్పారుగా లేకపోతే 12 గంటలు ధ్యానం చేయకూడదు, బుర్ర వేడెక్కుతుంది, మనాడు పిచ్చాపత్రికి తీసుకెళ్ళి. అందుకని ఒక పూజ చేసినా, ధ్యానం చేసినా, జపం చేసినా ఆ మనస్సుకి మెల్లిమెల్లిగా డోస్ పెంచాలి.
కదా. ఒకటేసారి డోస్ పెస్తే ముందు అది యాక్సెప్ట్ చేయి, తీసుకో. రెండోది, అందుకనే పరమేశ్వరు చెప్తారు, పెద్ద చెరువులో, చాలా పెద్ద చెరువు, ఏనుగు దిగి స్నానం చేసింది అనుకోండి, ఏమవుతుంది? ఓ చిన్న చెరువు ఉంది, అందులో ఏనుగు దిగి స్నానం చేస్తే నీళ్ళన్నీ పోతాయి. అందుకని నీ మనసును చాలా పెద్ద చెరువు అనుకో, దానిలో ఏనుగు వచ్చి దిగినా ఏమవదు కదా. ఇప్పుడు ఇక్కడ చూసాం కృష్ణానది, అందులో ఏనుగు స్నానం చేస్తే కృష్ణానదికి ఏంటవుతుంది? అంటే ఆ మనస్సు ఎంత ఇముడ్చుకోగలదో, ఎంత తేలిగ్గా నువ్వు ఆత్మచింతన చేయగలవో, ఎంతసేపు చేయగలవో అంతసేపే చెయ్యాలి. దాన్ని మెల్లిమెల్లిగా పెంచాలి. అందుకని ఏం చెప్తున్నారు? శనైరుపరమే బుద్ధ్యా ధృతి గృహీతయా, బుద్ధి ద్వారా మనసులో ధైర్యాన్ని తెచ్చుకుని మెల్లిమెల్లిగా దాన్ని నియమించాలి. ఆత్మసంస్థం మనకృత్వం, మెల్లిమెల్లిగా చేస్తూ ఆఖరికి ఏం చెయ్యాలి? ఈ మనసుని ఆత్మను నేను చేసి ఆత్మసంస్థం కృత్వా నకించిదపి చింతయే. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనసును పూర్తిగా ఆ ఆత్మలో లీనం చేసి ఇంకేమీ చింతన చేయకూడదు అంటున్నాడు. ఎప్పుడు ఆ స్థితి ఏర్పడుతుంది? మనసులో ఏ విధమైనటువంటి కోరిక, ఇచ్ఛ, వాసన లేనప్పుడు, అది శుద్ధమైనప్పుడు. అంతవరకు అభ్యాసం, ధ్యానం చేస్తూనే ఉండాలి. చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా ఇప్పుడు చెప్పాను కదా, సిరాబుడ్డి, అది నీళ్లు పోస్తున్నావు, పోస్తూ ఉంటే లోపలి కరిగి బయటకు వస్తుంది. అలాగే వరుసగా 4-5 రోజులు ఆ సిరాబుడ్డిని కుళాయి కింద పెట్టామనుకో, ఏంటవుతుంది? సిరంతా పోతుంది. నువ్వు ఏ నీళ్ళైతే పైపులోంచి పోస్తున్నావో ఆ నీళ్ళే మళ్ళీ సిరాబుడ్డిలోంచి ఏదైతే అజాగ్రత్త మనసులో నువ్వు సంస్కారాలు ఇచ్చావో అవే. మీరు మనసు శుద్ధి చెందని ఎవడు అడుగుతావు? నువ్వు ఎవరిని అడగలేదు. ఏదైతే జాగ్రత్త అవస్థలో నువ్వు చింతన చేస్తున్నావో అదే చూస్తావు కళల్లో కూడా, అదే బయట కూడా కనిపిస్తూ ఉంటుంది. అందరినీ నీలో, నిన్ను అందరిలో చూసుకోగలవు. అప్పుడు మనసు శుద్ధి చెందింది అనుకో, అంటే ఇంక మోక్షం. సూర్యోదయం అయింది, అరుణోదయం అయింది అంటే ఇంకా సూర్యోదయం. అరుణోదయానికి సూర్యోదయానికి ఏమైనా తేడా ఉంటుందా? కొన్ని క్షణాలు. అదేవిధంగా మనసు శుద్ధి చెందింది అంటే ఇంకా మోక్షం. అందుకని భగవద్గీతలో శుద్ధమైన మనస్సు ఆత్మ కన్నా వేరు కాదు అని చెప్పారు కృష్ణ పరమాత్మ. మెల్లిమెల్లిగా నా సహసా ఉపరమే, ఒక్కసారిగా మనసుని నిగ్రహించకూడదు. కానీ వైరాగ్యం తెచ్చుకోవాలంటే అది కూడా పరమేశ్వరుడు చెప్పారు. ఒక పెద్దమ్మ మొగుడుతో ఉండేది, నువ్వేమి వదిలిపెట్టట్లేదు, ఆ పక్కాని చూడు, సారాయి వదిలిపెట్టేశాడు, బీడీ వదిలిపెట్టేశాడు, కాఫీ వదిలిపెట్టేశాడు, ఏమిటి టీ వదిలిపెట్టేశాడు, నువ్వేం వదిలిపెట్టట్లేదు రోజు చెప్తూ ఉండేది. అంటే వైరాగ్యం అంటే అలా కాదు, వైరాగ్యం చూపించమంటావా అని అడిగాడు. చూపించాను. ఒక్కసారి ఆ తువ్వాలను జాడించాడు, బుద్ధ మీద వేసుకున్నాడు, పోతున్నాను అన్నాడు. అయిపోయింది అన్నాడు. ఇంకేంటి రావడం, పోవడం అంతే. ఇది వైరాగ్యం అంటారు. చూసావా? అందుకని
ఇక్కడ ఏమిటంటారు? ధృతి గృహీతయా. కానీ మనసుని నిగ్రహించేటప్పుడు, వైరాగ్యం వచ్చినప్పుడు యద్ధహరేవ వివ్రజేత్ తదహరేవ ప్రవ్రజేత్. ఎప్పుడు వైరాగ్యం వస్తే అప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోమన్నాడు. లేకపోతే వైరాగ్యం చల్లబడిపోతుంది. అంతా బాగానే ఉందిలే, అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఉంటే ఏమిటి అక్కడ ఉంటే ఏమిటి అనుకుంటాడు కదా. వైరాగ్యం వచ్చిన వెంటనే కాషాయం తీసుకోమంటారా? ఆ స్థలం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, అయితే వెళ్ళిపోయి సాధన చేసుకోవాలి. అలా అని ప్రతివాడికి వైరాగ్యం రాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారా కైలాసాసనం వచ్చి ఉంటారా వైరాగ్యంతో? అని వదిలిపెట్టేసేసి వైరాగ్యం రాదు. బాబు నీకు అన్ని ఇస్తాను రారా అంటే రాడు. ఇదంతా ఇప్పుడు ఏమిటి? ఎండోమెంట్స్, మందిరాలు. కొత్త ఆఫీసర్ వచ్చాడు, ఏమేమి ఖర్చులున్నాయని లిస్టు చూశాడు. లిస్టు చూస్తే ఈ మందిరంలో కూర్చున్న సాధువు గారికి రోజు భోజనం పెడుతున్నాము అని ఉంది. ఇదేంటి ఎందుకు కాని ఖర్చు అని కొట్టేశాడు. కొట్టేసేసి మర్నాడు సాధువు గారిని పిలిచి, అయ్యా మేము ఎక్కువ ఖర్చు పెట్టదలుచుకోలేదు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోతానే ఓ చిన్న పని చేసి పెట్టి నాకు, చెప్పినట్టే వెళ్ళిపోతాను, నేనేం చేసేది లేదు, ఊరికే రోజుల్లో కూర్చొని ఓ మూల రామరామ అనుకుంటూ ఉంటాను, నువ్వు కూడా నాతో పాటు కూర్చోనైనా రేపు అన్నాడు. ఇంతే నువ్వు చేయాలి. దాని మీద నేను కూర్చుంటాను. ఓ అర్ధగంట కూర్చున్నాడు, కాసేపు ఇటు తిరిగాడు. ఒక గంట అయింది, ఇంకా ఎప్పుడు లేచిపోదాం అనిపిస్తోంది. సరే నిబ్బరం పట్టుకుని ఇంకో గంట కూర్చున్నాడు. అయ్యా నా వల్ల కాదు, నేను కూర్చోలేను అన్నాడు. మరి నువ్వు ఈ పని చేయలేనివాడు మరి నా భోజనం ఆపేసామని అడిగాడు. సరే రేపటి నుంచి గ్రాంటెడ్ అన్నాడు. అంటే ఎందుకు చెప్పాను అంటే, మనసుని నిగ్రహించుకోవడం కష్టం. అన్ని పనులు వదిలిపెట్టేసి ఒక చోట తాపీగా కూర్చుని రోజల్లా భగవంతుని నామస్మరణ చేయడం అంత తేలిక పని కాదు. ఎవరితో మాట్లాడదామా, ఎక్కడికి వెళదామా, ఏమిటి తిందామా, గడిగడికి బానిస పరిగెడుతూ ఉంటుంది. అందుకని దాన్ని మెల్లిమెల్లిగా బుద్ధిరించి దాన్ని ఒక తోవలోకి తీసుకురావాలి. ఆత్మసంస్థం మనకృత్వ నకించిదపి చింతయే. మెల్లిమెల్లిగా మనసుని నిగ్రహం చేసుకుని దాని ద్వారా ఆత్మీయ సర్వం నతతో అన్యత్ కించిదస్తి. ఇదంతా ఆత్మస్వరూపమే, ఇదంతా భగవత్ స్వరూపమే, నాలో కూడా ఉన్నది కూడా భగవత్ స్వరూపమే, ఇంకేమీ లేదు, జగత్ మిథ్య కనిపిస్తుంది కానీ లేదు అని నిశ్చయం చేసుకుని ఆత్మలోనే ఆ మనస్సుని లీనం చేయాలంటున్నారు. తత్ర ఏవం ఆత్మసంస్థం మనకత్వం ప్రవృత్తౌ యోగి. ఇప్పుడు నిశ్చయం చేసుకున్నాడు ఆత్మలోనే మనస్సుని నిగ్రహించుకోవాలి అనుకుని, వాడు ఏమి చెయ్యాలి అంటే, ఎక్కడికెక్కడికైతే మనసు పోతుందో ఆ స్థలంలో విచారించాలి, ఆ మనసుకి నచ్చజెప్పాలి. ఏ విషయాన్నైతే ఆలోచిస్తున్నావో అక్కడ ఆత్మ లేదు, నీలోనే ఆత్మ ఉంది, నీలోనే భగవంతుడు ఉన్నాడు, కనుక నువ్వు వెనక్కి వచ్చేయమ్మా. ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏమిటి? ఎక్కడికెక్కడికైతే వెళుతుందో ఆ విషయాన్ని తీసి పారేసి అక్కడ తన ఇష్టదైవాన్ని కానీ ఆత్మని కానీ చూసి ధ్యానం చేస్తూ ఉంటారు. రెండు రకాలుగా చేయొచ్చు. కానీ ఇక్కడ పరమాత్మ చెప్తుంది ఏమిటంటే, విషయవాంఛనలతో ఆ మనసు ఎక్కడికెక్కడికైతే పోతుందో అక్కడ దాన్ని నియమించాలి అంటున్నారు. మనస్సించిన తతస్తతో నియమేత ఆత్మన్యేవ వశం నియత్. ఇక్కడ ఆత్మ ఉందనుకో, లేకపోతే అక్కడ ఆత్మ ఉందో, ఆత్మలోనే ఆ మనసుని లీనం చెయ్యాలి, ఇంకొక మార్గం లేనే లేదంటున్నాడు. చూడండి, యావత్ ప్రపంచంలో ఎక్కడున్నా మనిషి, ఏ దేశంలో ఉన్నా, తనలో ఉన్నటువంటి సంపూర్ణ ఆనందాన్ని కనుక పొందాలి అంటే తన మనసుని నిగ్రహించుకోవాలి. ఇదే సాధన,
దీనికి తప్ప ఇంకో సాధన లేదు. అదే పరమాత్మ చేస్తున్నాడు. ఇంత చెప్పేటప్పుడు ఇవాళ టైం అయిపోయింది కదా. వీళ్ళది రేపు చెప్పుకుందాము. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం